ఓం శ్రీ గురుభ్యో నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచనః శంభుః భగవాన్ బాదరాయణః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్. అష్టాదశ మహాపురాణాంతర్గత శ్రీ మార్కండేయ మహాపురాణ ప్రవచన కార్యక్రమాయ సర్వేభ్యః సంస్కృత భాషా జిజ్ఞాసుభ్యః సందర్శక మహాశయేభ్యః శుభస్వాగతం. కేయూరాణి న భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః. వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిలభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. పాణినిం సూత్రకారం చ భాష్యకారం పతంజలిం వాక్యకారం వరరుచిం ప్రణతోస్మి మునిత్రయం. నృత్తావసానే నటరాజరాజః ననాదఢక్కాం నవపంచవారం ఉద్ధర్తుకామः సనకాదిసిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజాలం. గత కార్యక్రమే హ్యः అలర్కः మదాలసాదేవ్యా ఉపదిష్టాంశాः పితృదేవతార్చనా విశేషాः అధీతవాన్ ఇది విషయానంతరం అద్య అలర్కస్య భవిష్యత్ జీవిత కార్యక్రమముద్దిశ్య జీవనముద్దిశ్య మదాలసాదేవ్యా ఉపదిష్టాంశాः అధ్యేతవ్యాः. నిన్నటి రోజు కార్యక్రమంలో తల్లి మదాలసాదేవి అలర్కుడికి పితృదేవతార్చనా కార్యక్రమాలు తత్ఫలితాలు చెప్పింది. ఇవాళ జీవితంలో భవిష్యత్ జీవితంలో అతను ఎలా ప్రవర్తించాలి అనే విషయాలు మదాలసాదేవి అలర్కుడికి చెప్పినవి అధ్యయనం చేద్దాం. ఈ కథాంశాల వల్ల మన కర్తవ్యం తెలుస్తుంది. ఇక్కడ అలర్కుడు మదాలసాదేవి నిమిత్త మాత్రం. పురాణాలకు వేదానికి తేడా అదే. యద్వేదాత్ ప్రభు సంహితాదధిగతం శబ్ద ప్రధానాచ్చిరం. వేదం శాసనం, భగవదాజ్ఞ. అది అలా చేయవలసిందే. చేయకపోతే ఏమవుతుంది?
చేస్తే ఏమొస్తుంది అని ప్రశ్నించడానికి అక్కడ అవకాశం లేదు. అది ప్రభు శాసనం, ప్రభు సంహితాదధిగతం. ఎవరిక్కడ ప్రభు? ప్రభు అంటే ఎవరు? రక్షకుడు. రక్షకుడు ఎవరు? భగవంతుడు. ఆ భగవంతుడి యొక్క ఆదేశాన్ని అనుసరించవలసిందే. ఎందుకు ఏమిటి అని అడగడానికి అవకాశం లేదు. మరి ఎలా తెలియాలి? అందుకోసమే పురాణాలు ఏర్పడ్డాయి. పురాణాల్లో ఈ ప్రాచీన చరిత్రల ద్వారా కర్తవ్య నిర్వహణ చేసిన వాళ్ళు ఎటువంటి పుణ్యలోకాలు పొందారు, చెయ్యని వాళ్ళు ఎటువంటి దుర్గతి పొందారు అనే విషయం మనకి సోదాహరణంగా పురాణాలు చెప్తున్నాయి. జీవితకాలంలో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అజరామరవత్ప్రాజ్ఞ విద్యామర్థంచ సాధయేత్, భర్తృహరి చెప్పిన మాట. ఇప్పటికీ 21 శతాబ్దాల క్రితం, మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం, విక్రమార్కుడి యొక్క క్రీస్తు శకం మొదటి కొంత భాగం, విక్రమార్కుడి పరిపాలనా కాలం. ఆ కాలంలో భర్తృహరి శతకాలు రాశాడు. శత అంటే 100. ఒక్కొక్క విషయాన్ని 100 శ్లోకాల్లో చెప్పాడు. 3 విభాగాలు చేశాడు ఆయన. నీతి శతకం, శృంగార శతకం, వైరాగ్య శతకం. 3 విభిన్న కోణాలు. ఆయన చెప్పిన నీతి శ్లోకాలు ఇప్పటికీ చిరస్మరణీయాలు, ప్రాతస్మరణీయాలు, నిత్యస్మరణీయాలు. అందులో ఒక శ్లోకం ఇది: అజరామరవత్ప్రాజ్ఞ విద్యామర్థంచ సాధయేత్, గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్. అజరామరవత్ ప్రాజ్ఞ విద్యాం అర్థం చ సాధయేత్. ప్రాజ్ఞ మంచివాడు, తెలిసినవాడు. ప్రకృష్టం జ్ఞానం అస్యాస్తి ప్రాజ్ఞ, న జ్ఞానం అస్తి అజ్ఞ. అల్పం జ్ఞానం అస్తి అల్పజ్ఞ, కించిత్ జ్ఞానం అస్తి కించిజ్ఞ, సర్వం జానాతి సర్వజ్ఞ. అసలు ఏమీ తెలియనివాడు అజ్ఞ, అజ్ఞాని. కొంచెం మాత్రమే తెలిసినవాడు అల్పజ్ఞ, స్వల్పం తెలిసినవాడు, స్వల్ప జ్ఞానం ఉన్నవాడు. కించిత్ జానాతీతి, కొంచెమే తెలుసు వాడికి, వాడు కించిజ్ఞ. సర్వం జానాతి, అన్నీ తెలుసును అనేవాడు సర్వజ్ఞ. సర్వజ్ఞత్వం కేవలం భగవంతుడికే. సర్వజ్ఞత్వం, సర్వశక్తిమత్వం, సర్వవ్యాపకత్వం కేవలం భగవంతుడి యొక్క లక్షణాలు, అవతార పురుషుల లక్షణాలు. కంచి కామకోటి పీఠాధిపతులు, నడయాడే దేవుడిగా ప్రఖ్యాతి పొందిన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు, అలాగే మిగిలిన పీఠాధిపతులు, భగవాన్ రమణ మహర్షి, ఇలాంటి వాళ్ళందరూ కూడా దివ్యశక్తులు కలిగిన వాళ్ళు. వాళ్లకు సర్వజ్ఞత్వం ఉంటుంది, సామాన్యులకు కాదు. కారణం వాళ్ళు మంత్రసిద్ధి పొందిన వాళ్ళు, సిద్ధులు. అంతే. మనకి ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్పారంటే, అజర అమరవత్ ప్రాజ్ఞ ప్రకృష్టం జానాతి ఇది ప్రాజ్ఞ. బాగా తెలుసుకోవాలనే కోరిక గలవాడు, బాగా తెలుసుకుంటూ ఉన్నవాడు ప్రాజ్ఞుడు. అంటే విద్యావంతుడు, చదువుకున్నవాడు, అలాంటి వాడిని ప్రాజ్ఞుడు అంటారు.
ప్రాజ్ఞుడు ఏం చేయాలి? అజరా అమరవత్, నాకు జరామరణాలు లేవు అనే భావంతో విద్యాం అర్థంచ సాధయేత్, విద్యను సంపాదించాలి, ధనాన్ని సంపాదించాలట. అంటే విద్యార్జన విషయంలోనూ ధనార్జన విషయంలోనూ నేను అజరామరుణ్ణి అనే భావన ఉంటే నాకు వృద్ధాప్యం నన్నేమి చేయదు, మరణం నా దగ్గరికి రాదు అనే భావం ఆ సమయంలో విద్యార్జన విషయంలోనూ ధనార్జన విషయంలోనూ ఉంటేనే వాడు సిద్ధిని పొందుతాడు. అన్ని విద్యలు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, సమృద్ధిగా ధనాన్ని సంపాదించడానికి అవకాశం ఉంటుంది. మరి దాన ధర్మాలు చేయడంలో ఏమిటి? గృహీతైవ కైశేషు మృత్యునా ధర్మమాచరేత్. మనకి మదారసాదేవి ఇక్కడ మరో విశేషం కూడా చెప్తోంది. భవిష్యత్ జీవనంలో నువ్వు షష్ఠాంశ సంపాదితాంశ త్యాగభావేన కుర్యాత్, దానం కుర్యాత్ అని చెప్తుంది. నీ ఆదాయంలో 6వ వంతు దాన ధర్మాలకు ఉపయోగించు. త్యాగేన ఏకేన అమృతత్వం ఆనశు న కర్మణా న ప్రజయాధనేన. కేవలం త్యాగభావంతో మాత్రమే అమృతత్వం వస్తుంది. అమృతత్వం అంటే మళ్ళీ జన్మలేనిది, కైవల్య ప్రాప్తి. అది కేవలం త్యాగభావంతో వస్తుంది. మనకు వచ్చినటువంటి దానిలో ఆదాయంలో 6వ వంతు పేదలకు, ఆర్తులకు, దీనులకు ద్రవ్య సహాయం కానీ, అన్నప్రసాద సహాయం కానీ, అన్నదాన సహాయం కానీ, గృహదానాలు, భూదానాలు, గోదానాలు, హిరణ్యదానాలు, రజిత దానాలు ఇవన్నీ ఎందుకు పెట్టారు? ఇలాంటి వాటిని పుణ్యం కోసమే. అప్పుడు ఏం చేయాలి? గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్. మృత్యునా కేశేషు గృహీత ఇవ. పదాలు జాగ్రత్తగా విశ్లేషణ చేస్తే అర్థం సులభంగా వచ్చేస్తుంది సంస్కృత శ్లోకాలకు. మృత్యునా, మృత్యువు చేత, కేశేషు గృహీత్వ, జుట్టు పట్టుకుని అది ఈడ్చుతున్నట్లుగా, అంటే వచ్చేస్తుంది మృత్యువు. ఎప్పుడు వచ్చి తీసుకెడుతుందో, జుట్టు పట్టు ఎప్పుడు ఆగుతుందో అని ఆతురతతో దానం చేయాలట. గృహీతైవ కేశేషు, కేశేషు గృహీత ఇవ. జుట్టు పట్టుకుని మృత్యువు లాక్కెడుతోంది, లాక్కెళ్ళడానికి సిద్ధంగా ఉంది, దగ్గరికి వస్తోంది అనే భావంతో ధర్మమాచరేత్, అలా ధర్మం చేయాలి, దానం చేయాలి. విద్యాదానం, ధనదానం, అన్నదానం, ఏదైనా సరే. దానం వై భూతరక్షణం. దానం అనేదానికి వ్యుత్పత్తి చెప్పారు. భూతరక్షణం, జీవులను రక్షించడానికి ఉపయోగించేదే దానం. మానవులు అవ్వచ్చు, మానవేతర జీవులు అవ్వచ్చు. పక్షులకు ఆహారం వేస్తున్నాం, అది దానమే. కాకబలి వేస్తున్నాం, కాకి రోజు అన్నం ముద్ద పెడుతుంటాం. కాకబలి, బలి అంటే ఆహారం. నాకబలి, దేవతలకు ఆహారం హోమంలో వేస్తుంటాం, అది నాకబలి. నాక అంటే దేవతలు, దేవతల స్థానాన్ని స్వర్గం. నాకం అంటే స్వర్గం. స్వర్గంలో ఉన్న పుణ్యం చేసుకున్నటువంటి మానవులు ఆ పుణ్యఫల ప్రాప్తికి ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవలోకం చేరుతారు, స్వర్గం చేరుతారు. వాళ్ళకు కూడా వాళ్ళకు నాకబలి. అలా కాకుండా ఏవైనా దోషాల వల్ల వాళ్ళు ఈ లోకంలోనే పక్షుల రూపంలో, జంతువుల రూపంలో, లేదా ఏ రూపంలో ఉన్నా కూడా వాళ్లకు వేసేది ప్రత్యేకంగా కాకబలి, జంతువులకు, పక్షులకు ఆహారంగా వేయటం. అలా మనకు ఉన్న దాంట్లో కొంత త్యాగం చేయాలి. అదే కదా ఉపనిషత్తులు చెప్పింది. నా కర్మణా న ప్రజయాధనేన. మనం చేసే ఏ పనులైనా సరే, నా కర్మణ, కర్మచేత కానీ మనం చేసే ఏ పని అయినా సరే దాని చేతను, నా ప్రజయ, ప్రజ అంటే సంతానం,
మన సంతానం వల్ల, మన కుమారులు కుమార్తెలు వాళ్ళ చేత కానీ నా ధనేన, ధనము చేత కానీ చేయలేని పని దేంతో చేస్తున్నాం? త్యాగేన ఏకేన, ఒక్క త్యాగభావంతో మాత్రమే అమృతత్వం ఆనశు. ధనం ఉంది, దానం చేయడు, ఏమిటి ఉపయోగం? పుత్రులు ఉన్నారు, పుత్రిక ఉన్నారు, వాళ్ళ చేత చేయించడు, నిరుపయోగం. పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు అనేవి బాగా పనిచేస్తున్నాయి. చూపు బాగుంది, వినికిడి శక్తి బాగుంది, అన్నీ బాగున్నాయి. అన్నీ బాగుండి ఇతరులకు సహాయం చేయలేకపోతున్నాడు కదా, అది కూడా తప్పే. పరోపకార పుణ్యాయ. అందుకోసం ఈ ఉపనిషత్తు వాక్యం చెప్పారు. న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేన ఏకేనామృతత్వమానశు. కేవలం త్యాగభావంతో, త్యాగం అంటే విడిచిపెట్టడం. ఆహారం తీసుకుంటున్నాం, జీర్ణం అవుతుంది, జీర్ణం కాని పదార్థాలు విడిచిపెడుతున్నావా లేదా? నీళ్లు తాగుతున్నాం, కొంత నీటిని మళ్ళీ విడిచిపెడుతున్నాం కదా. ధనం సంపాదిస్తున్నాం, మరి ధనాన్ని కొంతైనా త్యాగం చేయాలి కదా. అందుచేత త్యాగము, విడిచిపెట్టుట. త్యాగేన ఏకేన అమృతత్వం ఆనశు. కేవలం త్యాగభావంతోనే అమృతత్వం పొందుతారు, మళ్ళీ జన్మ అంటూ రాదు. ఏ పరమాత్మ నుంచి ఈ జీవాత్మ ఈ దేహంలో చేరిందో మళ్ళీ ఈ జీవాత్మ ఆ పరమాత్మలో చేరిపోతుంది. అదే జీవన పరమార్థం. ఇది అలర్కుడికి మదారసాదేవి చెప్తోంది. నాయన, భవిష్యత్ జీవనంలో నువ్వు సంపాదించే దాంట్లో 6వ వంతు తప్పనిసరిగా దీనులకు, ఆర్తులకు సహాయ రూపంలో ఇవ్వు. ద్రవ్య సహాయం, పదార్థ సహాయం, ఏదైనా సరే. అందుకనే గృహదానాలు, భూదానాలు, గోదానాలు ఇవన్నీ చెప్పినందుకు. లేని వాళ్ళకి ఇస్తే ఉపయోగం. అలా చేయాలి. దానం భోగో నాశస్తిస్రో గతయో భవంతి విత్తస్య యో నదదాతి నభుంక్తే తస్య తృతీయ గతిర్భవతి అంటాడు భర్తృహరి. దానం భోగో నాశస్తిస్రో, అనుష్ఠుప్ ఛందస్ అంటారు దీన్ని. పాదానికి 16 అక్షరాలు ఉంటాయి. సులభంగా వచ్చే శ్లోకం, సులభంగా అర్థమయ్యే శ్లోకం కూడాను. దానం భోగో నాశస్తిస్రో, 8 అక్షరాలు ఉన్నాయి. గతయో భవంతి విత్తస్య, ఇవి ఒక 8 అక్షరాలు. యో నదదాతి నభుంక్తే తస్య తృతీయ గతిర్భవతి. విత్తస్య, ధనానికి త్రివిధ గతయ భవంతి, 3 మార్గాలు ఉన్నాయట. గతయ భవంతి విత్తస్య, విత్తస్య త్రివిధ గతయ భవంతి, 3 మార్గాలు ఉన్నాయి. ఏమిటవి? దానం భోగ నాశ తిస్ర. దానం ఇతరులకు ఇవ్వటం, భోగ తాను ఖర్చు పెట్టుకోవటం. ఈ 2 చేయనప్పుడు ఏమవుతుంది? నాశ, ఎవరికి పనికి రాకుండా పోతుంది. అది ఎక్కడెక్కడో దాచాడు, ఎక్కడెక్కడో కోశాగారాల్లో, ఈ దేశంలో విదేశాల్లో, అందరి పేరుతో, పుట్టిన వాళ్ళ పేరుతో, పుట్టబోయే వాళ్ళ పేరుతో, అటు 3 తరాలకు కూడా వెనకేసేసాడు. రాబోయే తరాలన్నిటికీ వాడు శ్రమపడకుండా, వాడు సోమర్థనంగా జీవించడానికి వీడు శ్రీకారం చుట్టాడు. ఇప్పుడే అలా దాచాడు. తర్వాత చెప్దాం అనుకున్నాడు. ఈ లోపల ఆయుర్దాయం పూర్తయిపోయింది, వెళ్ళిపోయాడు. శరీరాన్ని విడిచిపెట్టాడు. ఏమవుతుంది అప్పుడు? ఎవరికి అందాలో వాళ్ళకి చేరదు. చేరితే మంచిదే, చేరకుండా ఏమవుతుంది? నాశ,
ఈ శ్లోకాలు రాసినప్పటి కాలంలో కోశాగారాలు లేవు. ధనం ఖర్చు పెట్టుకునేవాళ్ళు లేదా ఇతరులకు ఇచ్చేవాళ్ళు. మరో వర్గం ఏమిటి? నాశః, భూమిలో పాతరేసేవాళ్ళు. ఏ కొండల్లోనూ పెట్టేసేసి ఆ బంగారు నాణాలు ఆ నగలు దాంట్లో పెట్టేసి తర్వాత తీసుకుందామని చెప్పేసి రహస్యంగా దాచేవాళ్ళు. ఎప్పుడు మృత్యు వస్తుందో తెలియదు, కింద లోపల దాచాడు, మరణించాడు. వాడు దాచిన సంగతి ఎవరికి చెప్పలేదు. అది ఏమైంది ఇప్పుడు? అప్పుడు వీడు ఖర్చు పెట్టుకోలేదు, ఎవరికీ ఇవ్వలేదు, ఎటు కాకుండా అలా ఉండిపోతుంది, కాలగర్భంలో కలిసిపోతుంది. అది ఎవరికైనా దొరికితే వాడు అనుభవిస్తాడు, లేకపోతే నాశః. అది ఇక్కడ చెప్పింది. విత్తస్య దానం భోగః నాశః తిస్రః గతః భవంతి. ధనానికి దానం చేయడం కానీ ఖర్చు పెట్టుకోవడం కానీ, ఈ రెండు లేకపోతే నాశనం అవ్వడం కానీ, మూడే మార్గాలు ఉన్నాయట. యో నదదాతి నభుంక్తే, యో అంటే యహ, యహ ఎవడైతే నదదాతి ఇవ్వడో, నభుంక్తే ఖర్చు పెట్టుకోడో, తస్య వాడి ధనానికి తృతీయా గతిర్భవతి, మూడో మార్గం కలుగుతుంది. నాశ ఏవా. అదే ధనం ఎప్పుడు కూడా, ధనం కానీ ఆహారం కానీ ఇతరులకు ఇస్తూ ఉండాలి. ఒకచోట ఎప్పుడు నిలవ ఉండకూడదు. ఆహారం తీసుకుంటున్నాం, లోపల ఉండిపోతే ఏమవుతుంది? జబ్బే. చక్రవత్ పరిభ్రమతి. ధనం కూడా అంతే, విద్య కూడా అంతే. మనం చదువుకున్నాం, చదువుకున్న విషయాలు ఇతరులకు చెప్తున్నాం. అలా చెప్పడం ద్వారా ఆ విషయాలు ధారణలో ఉండిపోతున్నాయి, స్థిరపడతాయి ధారణలో, మళ్ళీ మర్చిపోము ఎప్పుడు ఇతరులకు చెప్పినప్పుడు. అలా ఇతరులకు చెప్పకపోతే అది దోషమే. అధ్యయనం అధ్యాపనం రెండు కూడా కర్తవ్యాలు. అది మా అదర్కుడికి మదారసాదేవి చెప్పిన విషయం. అలా చెప్పిన తర్వాత ఆవిడ ఇంకో మాట చెప్పింది. నాయనా, ఈ శరీరం అశాశ్వతం. వ్యాఘ్రీవ తిష్టతి జరా పరితర్జయంతి, వ్యాఘ్రీవ తిష్టతి జరా పరితర్జయంతి, రోగాశ్చ శత్రవ ఇవ ప్రహరంతి దేహం, ఆయు పరిస్రవతి భిన్న ఘటాదివాంభః, లోకస్తథాప్యహితమాచరతీతి చిత్రం. ఎంత గొప్ప సుభాషితం చూడండి ఇది. ఈ విషయాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే, మననం చేసుకుంటూ ఉంటే మనసులో మాటిమాటికి, అంటే మనం ఈ విషయాన్ని తెలుసుకుని మిత్రులకు లేదా పుత్రులకు జిజ్ఞాసువులకు చెప్పగలిగితే, వాళ్ళు ఇంకొకరికి చెప్పగలిగితే, ఇలా విద్య రసేన సహవర్తతే ఇది సరస్వతి, వ్యాపకత్వంతో వెళ్ళిపోతుంటుంది. అప్పుడే సార్థకం అవుతుంది. ఏత శ్లోకస్య విశేషభావః ఆగామి కార్యక్రమే అధ్యేతవ్యః. పునర్మిలామః శ్వః. ఈ శ్లోకానికి ఉన్న విశేష వ్యాఖ్యానం రేపటి కార్యక్రమంలో మళ్ళీ రేపు కలుసుకున్నప్పుడు తెలుసుకుందాం. ఓం అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అథనాః సథనాః సంతు జీవంతు శరదాం శతం. సర్వేత్ర సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. దివ్యాం భవ్యాం సుబోధాం చ శుద్ధాం అర్థప్రదాయినీం జననీం బహుభాషాణాం వందే గీర్వాణ భారతీం. స్వస్తి.